రష్ అయితే నార్మల్గానే ఉంది. దర్శనం చాలా బాగా పూర్తయింది. స్వామివారి దర్శనం కావడానికి 5 గంటల సమయం పట్టింది. మొత్తం మీద వచ్చిన పని మాత్రం సక్సెస్ఫుల్గా పూర్తయినందుకు చాలా హ్యాపీ ఉంది. ఇప్పుడు మాకు ఇంకా స్వామివారి దర్శనం చాలా సక్సెస్ఫుల్గా కంప్లీటెడ్. స్వామివారి దర్శనం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. చాలా హ్యాపీగా ఉంది. తిరుమల దర్శనం అయితే అయిపోయి ఇప్పుడైతే కంచికి అయితే బయలుదేరినాము. కంచిలో 3 గుళ్ళు చూసుకొని రష్ చూద్దాం. నైట్ 8 గంటలకి రూమ్కి అయితే వస్తాము. హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? మాట్లాడు అబౌట్ తిరుమల ట్రిప్. నువ్వు కెమెరా ఆన్ చేసే చాలు సైలెంట్గా అయిపోతావు. కెమెరా ఆఫ్లో ఉన్నప్పుడు మాత్రం అసలు పట్టుకోలేకపోతున్నాము. సరే కట్ చేస్తానండి. నందా చెప్తాడు. కెమెరా ఆఫ్ చేసాను. ఓకే, ఆఫ్ అయిపోయింది కెమెరా. సూపర్. ఇట్లా చెప్పు అంతే. నెక్క మాట్లాడు. ఇట్లా చూపించు. సూపర్ అని రైట్ హ్యాండ్ అందరూ కనిపించండి. మరి సూపర్ అంతే. నెక్క మాట్లాడు. చెప్పేసి ఎన్ని ఫ్లైట్లు పోయినాయి ఇప్పుడు? ఎన్ని ఫ్లైట్లు చూసావు? ఎప్పటి నుంచి? మొన్న ట్రైన్ ఎక్కినప్పటి నుంచా? ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము? కంచి. ఆల్రెడీ వెళ్ళావా? నందా నిన్న ఎన్ని టెంపుల్స్ చూసావు? ఎన్ని టెంపుల్స్? 2 టెంపుల్స్. ఏంటవి? వరాహస్వామి టెంపుల్, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. నందాకి టెంపుల్స్ గుర్తు రాలేదు కానీ ఫ్లైట్స్ ఎన్ని చూసావు కరెక్ట్ గా చెప్పేస్తాడు. ఎన్ని ఫ్లైట్స్ చూసాడు నందా మన జర్నీ స్టార్ట్ అయినప్పటి నుండి? 4 చూసా. అది బాగా కరెక్ట్ గా వచ్చింది. నీకేమన్నా ఇప్పుడు దారిలో టైగర్ కానీ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఎనిమల్స్ ఏమైనా కనిపించాయా? కనిపించాయా? ఎస్. ఏం చూసా? టైగర్ కనిపించిందా నందాకి? ఎన్ని కొండలు ఉంటాయి? తిరుపతి గుట్టకి 7 కొండలు ఉంటాయి. కరెక్ట్. నిన్న దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగింది. 5 hours పట్టింది దర్శనంకి. కనిపించాడు ఫస్ట్ టైం కదా? అవును, స్వామివారు కనిపించాడు. ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది. ఫుల్ ట్రైనింగ్ కదా ఇది. ట్రైనింగ్ చేసినారంతా. రికార్డ్ చేస్తున్నా ట్రైనింగ్ చేశారు. మరి తమిళనాడు కంచి కామాక్షి టెంపుల్ చూడలేదు నేను ఎప్పుడు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది వెళ్ళడానికి? కంచిలో ఏ దేవుడు ఉంటారు? కంచి
కంచి కామాక్షి. కంచి కామాక్షి. ఏమనిపిస్తుంది ఇప్పుడు వెళ్తా ఉంది? చాలా ఎగ్జైటింగ్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఎన్నో రోజులు? సెకండ్ డే. మనకి పుత్తూరు వరకు అయితే 4 లైన్ ఉంది. పుత్తూరు నుంచి చెన్నై పూనమల వరకు సింగిల్ రోడ్ ముందు ఉంది. ఇప్పుడు ఇది అప్రూవ్ అవడంతో వర్క్ ఆల్మోస్ట్ 50% అయితే అయిపోయింది. అది 6 వేసా అదే 4 వేనా 6 వేనా తెలియదు. 6 వే కొత్తగా కొంచెం కొన్ని చోట్ల పాత సింగిల్ రోడ్ ఇక్కడ నుంచి చెన్నై. ఇప్పుడు మొత్తం 4 లైన్ నెంబర్ చేస్తున్నారు. 4 లైన్ కానీ చేసినారంటే ఆల్రెడీ కంచికి అయితే వెళ్ళలేదా ఇంతవరకు? అన్ని ఇట్లా ఉంటాస్తా ఫెసిలిటీస్ పోయిన 2 రోజులు అట్లుంటే ఇట్లా వెహికల్ కంచిలో మనకి ఏమి ఇబ్బంది లేదు, రూమ్స్ కూడా బాగుంటాయి. అంతా కొనుక్కొనేసారు. అంటే ఫస్ట్ అక్కడ బంగారు బల్లి 7:30కి క్లోజ్. ఎందుకు అట్లా క్లోజ్ చేస్తారు? అంతే టెంపుల్స్ ఇక్కడంతా 8:30 క్లోజ్. అందుకు ముందే మనము బంగారు బలికి వెళ్ళిపోయినామంటే అది చూసుకొని రిటర్న్ ఇవి వచ్చేలాగా మనకి 8 అయినా కానీ ప్రాబ్లం ఉండదు. అదే ఇక్కడ చూసుకొని అక్కడికి వెళ్ళి 8 అయిపోయిందంటే 7 అయిందంటే నిద్ర లేచినావా? తెలుగులో ఉంది శ్రీ కంచి కామాక్షి. నిద్ర లేచినావా? ఏడున్నాము? బోర్డు చూడాలి ఎవరు ఆడు చూస్తే ఎవరికైనా ఉన్నదని లాంగ్వేజ్ అర్థమవుతుందా? ఇంకా నిద్రలోనే ఉన్నాడు. హైదరాబాద్ వస్తే మ్యాక్సిమం శంషాబాద్ ఎయిర్పోర్ట్ అటు సైడ్ వరకు వస్తాం. ఎయిర్పోర్ట్ వైపుకే రష్ అయితే అంత ఏం కనబడట్లేదు. ఇదంతా మామూలే. ఇది కాడ తెలుస్తుంది మనకి ఎంత రష్ ఉంది. రష్ ఉంటారా జనరల్గా వర్కింగ్ డేస్లో? ఇప్పుడైతే వర్కింగ్ డేస్లో అంత ఉండదు, తక్కువ ఉంటుంది. వీకెండ్స్లోనే ఎక్కువ. రెగ్యులర్ విజిటర్స్ వస్తారు అంతే. లంచ్కైతే వచ్చేసాము. ఇక్కడ శివ కేఫ్ బాగుంటుంది. చూడడానికి అయితే బాగుంది. చెప్పేస్తున్నాను నాకు మళ్ళీ అర్థం కాలేదు. ఏం చెప్పావు? ఇంగ్లీష్ ఆంధ్ర ప్రదేశ్ అండి. మళ్ళీ చెప్పే ఎట్లా చెప్పావు? ఆ రికార్డ్ లేదులే, ఆఫ్లో ఉంది. రికార్డ్ అయితే నేను దాన్ని చూస్తాను కదా. చెప్పు మళ్ళీ. అయ్యా మా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చామని చెప్పి అక్కడ మొత్తం ఇంగ్లీష్ మాట్లాడుతాయి. అది ప్రజెంట్ అయితే వరదాజ్ పెరుమాళ్ దగ్గర ఉన్నాము. విష్ణు కంచి రష్ అయితే కనబడట్లేదు. చూద్దాం ఎంతసేపు దర్శనం అయిపోతుందో. లాస్ట్ మంత్ నేను 12th ఏమో వచ్చినాను, మళ్ళీ ఇప్పుడు రావడం. అప్పుడు ఫుల్ అయ్యారా? అది కూడా సేమ్. ఇప్పుడు ఈ లైన్లో అయితే లేదు. గ్రిల్స్ అయితే పెట్టేస్తున్నారు. కోనేరు వాటర్ అయితే ఉంది. 3:30కి ఓపెన్ చేస్తారు టెంపుల్. ఫోటో సెక్షన్ అక్కడ.
వా ఎలా అనిపించింది? ఇదేనా హ్యాపీ. వరదరాజ్ పెరుమాల్లో 3:30కి అయితే లోపలికి ఎంటర్ అయినాము, 4కి అంతా బయట వచ్చేసాము. ఎలా జరిగింది? ఇప్పుడే విష్ణు కంచి దర్శనం పూర్తి చేసుకొని అయితే బయటకు వచ్చాము. మొదట గుడి చూడగానే ఒక అద్భుతంగా అనిపించింది. ఆ గుడి నిర్మాణాన్ని చూసి లోపలికి వెళ్ళినాక కూడా 100 పిల్లర్స్ టెంపుల్స్ అయినా ఆ నిర్మాణంలో అప్పటి వాళ్ళది మొత్తం వాళ్ళ ముద్ర కనిపించింది. మెయిన్గా అక్కడ వండర్ ఏంటంటే బంగారు బల్లి దర్శనం అనేది బాగుంది. అంటే ఇంతకుముందు ఎక్కడ చూడలేదు అటువంటిది. ఓకే, హ్యాపీ. బల్లి అంటే చాలా భయపడుతుంది. బంగారు బల్లి చూడగానే చాలా సర్ప్రైజ్ అయిపోయింది. బంగారు బల్లిని టచ్ చేసింది. ఇంకొకసారి బల్లిని చూస్తే భయపడదు ఇంకా. శ్రీనిత్య ప్రజెంట్ అమ్మవారి గుడిలో అయితే రష్ అనేది లేదు, చాలా ఖాళీగా ఉంది. చూస్తున్నారు కదా, వితిన్ 15 to 20 minutes అయితే కంప్లీట్ అయిపోయింది దర్శనము. కోనేరు అయితే చాలా చాలా బాగుంది కదా. ఏంటి మళ్ళీ చెప్పు. అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే వెళ్తున్నాం శివకంచి ఏకాంబరనాథ్ టెంపుల్. ఇక్కడ ఎలా ఉంటుందో చూద్దాం. రష్ పెయింటింగ్ ఈ మధ్య కంప్లీట్ చేశారు. అంటేనే ఇది నందు. ఓహో బిల్కుల్. ఫిష్ శివకంచిలో కూడా రష్ ఏం లేదు, ఖాళీగానే ఉంది. చూస్తున్నారు కదా, మొత్తం గోపురాలకి అయితే పెయింటింగ్ కొట్టేస్తున్నారు. నందీశ్వర్ కంచిలో అయితే 3 గుళ్ళు అయితే కంప్లీట్ చేసుకున్నాము. రష్ అయితే ఎక్కడా లేదు, అసలు నేను అనుకోలేదు. 3:30కి రీచ్ అయినాము, 6:30కి అంతా 3 టెంపుల్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. వరదరాజ్ పెరుమాల్లో 1/2 అవరు, కంచి కామాక్షి అమ్మ టెంపుల్లో 20 minutes, ఏకాంబరనాథ్లో కూడా 20 minutesలో అయితే కంప్లీట్ అయిపోయింది. మేడం వాళ్ళు ఏమో షాపింగ్ చేశారు, శారీస్ పర్చేస్ చేశారు. నీకు లేదు కదా? నేనేం రాంగ్ చెప్పాను? అవును, 3:30 to 6:30. అట్లయితే ఫస్ట్ ½ an hour అంటే 4, అంటే సెకండ్ 20 minutes అంటే 4:20, థర్డ్ కూడా 20 minutes అంటే 4:40, 6:30 ఎట్లా? మళ్ళీ చెప్పు, కౌంట్ ఎట్లా చెప్పినా అర్థం కాలేదు. మళ్ళీ చెప్పు, అందరూ వినండి. మళ్ళీ చెప్పు. నువ్వు 6:30 దాకా నన్ను 3:30 నుండి అట్లా ఫస్ట్ దాంట్లో ½ an hour అంటే 4 దాకా, అంటే సెకండ్ 20 minutes అంటే 4:20, థర్డ్ 20 minutes అంటే 4:40. అక్కడ ½ an hour. మళ్ళీ గుడి నుంచి గుడికి ఎంతసేపు అయింది మనకి జర్నీ? అర్థమైందా? జర్నీ క్యాలిక్యులేట్ చేయాలి కదా.
అయిపోయింది, దర్శనం అయిపోయింది. ఇంకా బ్యాక్ టు తిరుపతి. మార్నింగ్ దర్శనం బాగా ఆల్మోస్ట్ ఉండరు, ఫెస్టివల్ ఉన్నది కదా. ఏ టెంపుల్ ని చూసినా అందులో వాళ్ళు కట్టిన అద్భుత కట్టడాలు చూడడానికే చాలా టైం పట్టింది, వాటిని చూసి ఆశ్చర్యపోవడానికి. బట్ దర్శనం మాత్రం చాలా తక్కువ టైంలో అయిపోయింది. మొత్తం మీద కంచి దర్శనం మాత్రం చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి రిటర్న్ అవుతున్నాం. నిజానికి చాలా టైం పడుతుంది అనుకున్నా, కానీ అసలు ఊహించినంత తక్కువ సమయంలో మా దర్శనం పూర్తయిపోయింది. విష్ణు కంచి హాఫ్ అన్ అవర్. విష్ణు కంచి చాలా అద్భుతంగా ఉంది. అందులోకి వెళ్ళాక అందులో ఇంకా 2-3 టెంపుల్స్ ఉంటాయని అసలు ఐడియా కూడా లేదు. లోపలికి వెళ్ళాక ఏది చూసినా కూడా చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఇంకా కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. మనం ఎలా అనుకున్నామో అలాగే ఉంది. ప్రతి చోట కూడా కోనేరు అనేది ఒక హైలైట్, ఇంకా చాలా చాలా బాగుంది, అద్భుతం. తర్వాత శివకంచి, ఆహా, అక్కడికి వెళ్ళగానే శివనామస్మరణతో మారుమోగిపోయింది. ఇంకా అక్కడి నుండి కూడా వచ్చేసాము. అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ ట్రిప్ మాత్రం, కంచి ట్రిప్. అండ్ గైడ్గా కిరణ్ మాకు అన్నీ చెప్పాడు. అక్కడ ఏం తెలియకపోయినా కూడా ప్రతిదీ కూడా మాకు కూడా తెలియదు కదా, ఫస్ట్ టైం కాబట్టి ప్రతి చోట తను ముందుండి తీసుకెళ్ళి ప్రతి దాని గురించి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. దానివల్ల మాకు ఇంకా వచ్చిన దానికి ఇంకా ఫ్రూట్ఫుల్గా అయిపోయింది మాది ట్రిప్ అనేది. ఓకే, ఇప్పుడైతే ఇంకా రిటర్న్ టు తిరుపతి. థ్యాంక్ యూ మేడం.